నేను గుత్తి వంకాయ కర్రీకి గుత్తి వంకాయ దానికి మసాలా వేపుతున్నా. నువ్వులు పల్లీలు కొంచెం వేగాక నువ్వులు వేయాలి, ఎందుకంటే అవి చిటపట అంటాయి కాబట్టి. గసాలు, కొద్దిగా కొబ్బరి పొడి అన్నీ కలిపి వేయించాలి. ధనియాలు కూడా వేయాలి, కానీ ధనియాల పొడి ఉంది కాబట్టి నేను వేయించట్లేదు, పొడి వేస్తాను. కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇస్తున్నా గుత్తి వంకాయ కర్రీకి కొద్దిగా కరివేపాకు, ఇంకా ఆయిల్ వేస్తా. హాయ్ గైస్, మా ఇంట్లో ఏదైతే మసాలా ఉంటాయి నేనే చెప్తున్నా పెద్దమ్మకి ఇలా చేయాలి అలా చేయాలి. అంతా కలిపి కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం చిన్న మంట మీద. ఇందులో నువ్వులు, గసాలు, పల్లీలు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, కారం 2 చెంచాలు వేయించి పెట్టుకుని అన్ని వేసిన. 2 చెంచాల కారం, కొద్దిగా ఉప్పు వేసి ఒక తిప్పుకుందాం. తర్వాత చింతపండు వేద్దాం. ఓకేనా? మెదిగింది కదా, ఇంకా కొంచెం వాటర్ వేసుకొని పలుచగా చేసుకుందాం. ఓకే, ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గినాయి కదా, మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి తర్వాత కొంచెం పసుపు, ఇవి ఉప్పేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఒకటొక్కటిగా వేసేద్దాం. మగ్గడానికి ఆయిల్ వేయించామా నువ్వు వంకాయ? ఇప్పుడు ఇదేంటి ఆయిల్ వేయించుడే. మామూలుగా ఫస్ట్ ఆయిల్ లో కొంతమంది డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టి అట్లా వేస్తారు కదా. పక్కకు పెట్టకూడదు, ఇక టేస్ట్ పోతుంది మళ్ళీ. నేను చేసేది ఇది. కొంచెం మగ్గినాక కొద్దిగా మగ్గాలి. ఇప్పుడు ఇవి మెత్తగా ఉడికినాయి కదా, ఉడికిపోయినాయి చూడండి. ఇదిగా మెత్తగా ఉడికినాయి కదా చూడండి, ఇంత బాగా అయినాయి. ఇట్లా ఉడకాలి ఆయిల్లో. వంకాయ ఉడికితే మసాలా మంచిగా బట్టి టేస్టీగా ఉంటుంది. అన్ని మసాలా నూరినా కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేయాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి వంకాయలు బాగా కనిపిస్తున్నాయి కదా, మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టేసుకొని దించేసుకుంటే అయిపోతుంది.